ఏంటి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను పెసరపప్పు కొబ్బరి తాలింపు అయితే చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్ పెసరపప్పు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొబ్బరికాయ తీసుకోవాలండి. ముందుగా అయితే కొబ్బరిని తురివేసుకోవాలి. ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. టమాటాను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. దెబ్బలు అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, కలుపుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలండి. పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు ఎర్రగా వేయించుకోవాలి. పెసరపప్పు కాస్త వేగిందండి. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం, కలుపుకోండి. కారం వేసుకుందామండి, కొంచెం కలుపుకోండి. కాసేపు కారం కూడా వేగాలండి. నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూసిన వాళ్ళు కూడా లైక్లు చేయండి, కామెంట్స్ పెడతా ఉండండి. మీరు నాకు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. పెసరపప్పు మొత్తం బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. పప్పుని బాగా ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించేసుకోండి. పెసరపప్పు బాగా ఉడికించదండి. ఇప్పుడైతే టమాటా కొబ్బరికూర వేసుకుందాం. స్మాష్ చేసుకున్నానండి. టమాటాని గట్టిగా ఉన్నాయి, అందుకే ముక్కలుగా కోసుకోలేదు. టమాటా వేసుకోండి, కొబ్బరికూర కూడా వేసుకోండి. కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. బాగా దగ్గరగా ఉంది కదా, వాటర్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోండి. టమాటా బాగా సాఫ్ట్గా ఉడుకుకోవాలండి, అందుకనే వాటర్ వేసాను. ఉడికించేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకోవాలి. కొబ్బరి టమాటా ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి పప్పులో వేసుకొని. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఉండాలండి. ఇంతకంటే చిక్కగా ఉండకూడదు, ఇంతకంటే పలచగా కూడా ఉండకూడదండి. ఇప్పుడు మనం ఈ తాలింపు వేసేసరికి కొంచెం దగ్గరికి అయిపోద్ది. చల్లగా అయిన తర్వాత పాన్ అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. మీడియం సైజు ఎల్లుల్లిపాయ అండి వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి, కలుపుకోండి. పోపు అయితే ఎర్రగా వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, కలుపుకోండి. ఇప్పుడు పోపుని పప్పులో వేసుకున్నామండి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా ఉండే పెసరపప్పు కొబ్బరికూర తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. ఈ స్టైల్లో చేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా ఛానల్ని చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నాకు కామెంట్స్ కూడా పెట్టండి. మీరు కామెంట్స్ అయి పెడతా ఉంటే నాకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నేనైతే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.